నమస్తే లీడర్ తో ముఖాముఖికి స్వాగతం। ఈ రోజు లీడర్ తో ముఖాముఖిలో టిఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు। డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, వ్యాపారం కేవలం లాభం నష్టం మాత్రమే ఉంటాయి, కానీ రాజకీయం అలా కాదు। అన్నీ చూడాలి, మోసాలు అన్నీ, ఇంకా కుట్రలు అన్నీ చూడాలి అని జనరల్గా చెప్తూ ఉంటారు రాజకీయాల విషయానికి వచ్చేసరికి। ఈ నెల రోజుల ప్రయాణంలో ఏమనిపిస్తుంది దగ్గర నుండి రాజకీయాలను చూస్తుంటే? ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత ప్రాఫిట్స్ అండ్ లాసెస్ మీరు అన్నట్టు అన్నీ చూశాక రాజకీయాలలో మోసాలు కుట్రలు కుతంత్రులు ఉంటాయని చెప్పి అంటుంటారు కదా, అలాంటివన్నీ తిరగరాయాలని చెప్పి మనం రాజకీయాన్ని రీడిఫైన్ చేద్దామని నా వంతు పాలు పంచుకుందాం అనుకుంటున్నాను। మనకు కావాల్సింది ఏంది? అభివృద్ధి, అందుబాటు ఉండాలి ప్రజలకు, వాళ్ళకి నిజంగా స్వచ్ఛందంగా సేవ చేద్దామని వచ్చిన నాలాంటి వాళ్ళకు అలాంటివన్నీ ఏముండవు అనుకుంటున్నాను। ఏదైనా వేరే ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలాంటివన్నీ ఆలోచించాలి। నేను చాలా క్లీన్ అండ్ నీట్ పాలిటీషియన్గా వచ్చాను, ఐ వుడ్ వాంట్ టు బీ ద సేమ్। అలాంటప్పుడు నాకు ఆ కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం లేదు, నాతో కూడా ఎవరు చేయరని ఆశిస్తున్నాను। టీఆర్ఎస్ అభ్యర్థిత్వం అంటేనే ఇప్పుడు అదొక హాట్ కేక్। అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎటు చూసినా టీఆర్ఎస్ గాలి వీస్తున్న నేపథ్యంలో అభ్యర్థిత్వం దొరకడమే చాలా ఇంపార్టెంట్। అందులోని హైదరాబాద్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్న రీజియన్స్లో చేవెళ్ళ లాంటి ప్రాంతాల్లో అభ్యర్థిత్వం అంటే చిన్న విషయం కాదు। చాలామందిని దాటుకుని మీరు ముందుకు వచ్చారు। అసలు ఏం జరిగింది? చాలా సింపుల్ అమ్మా, నేను ఆల్మోస్ట్ 2004 నుండి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అప్పటి కేసీఆర్ గారితో వెన్నంటనే ఉన్నాను। ఉద్యమంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు। 2004లో ఒక్కసారి మాత్రం మన ఈటెల రాజేందర్ అప్పుడు మినిస్టర్ కాదు, 2004లో తనకు ఫస్ట్ మొదటిసారి టికెట్ ఇచ్చినప్పుడు బీఫామ్ తీసుకున్నాం ఇద్దరమే, ఎలా పోటీ చేయాలి, ఎలా అక్కడ ఉన్న దామోదర్ రెడ్డి అని ఒక మినిస్టర్ ఉండే 5 times ఎమ్మెల్యే, అతన్ని ఓడించాలంటే చాలా కష్టమైన పని అని చెప్పి మాకు చెప్పారు। చెప్పి బీఫామ్ ఇస్తే మేము ఇద్దరం మా ఫ్రెండ్స్ అందరం తీసుకొని వెళ్ళి అక్కడ కార్యకర్తలతో మమేకమై ఒక 30-40 days చాలా కష్టపడి కొట్లాడి బ్యానర్లు కట్టినాం, గోడల మీద రాసినాం, ఎంతోమంది తిట్టారు, రానియమన్నారు, కొడతామన్నారు, ఏం పట్టించుకోకుండా ఒకటే దేనితో పోయినాం, మీకు అందుబాటులో ఉంటామని అప్పుడు చెప్పినాం, దాంతో గెలిచాం। దట్ వాజ్ హిస్టరీ, దామోదర్ రెడ్డి గారిని ఓడించడం హిస్టరీ ఉండే। ఇప్పుడు 2019లో సీఎం గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు అన్నీ స్థిరపడ్డాను, అన్నీ హ్యాపీగా ఉన్నాను, నాకు ఇప్పుడు ప్రజాసేవ చేద్దామని వచ్చాను సార్ అంటే, సార్ ఎంతో దయా హృదయంతో పెద్ద మనసుతో ఇమీడియట్గా ఓకే అన్నారు। తెర వెనక రాజకీయం వేరు, తెర ముందు రాజకీయం వేరు। నేను అందుకే పదే అడుగుతున్నా, ముందుకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, వెనక ఉన్నప్పుడు మీ నుంచి జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయరు, మీరు పార్టీకి ఏం చేస్తారనే అంశాలపైనే ప్రధానంగా ఉంటుంది। కానీ ఒక్కసారి అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం, ఇక్కడున్న ఆల్రెడీ ఉన్న లీడర్స్ అందరితో సమన్వయం, వీటన్నిటి విషయంలో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? టీఆర్ఎస్ పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ, ఒక కార్పొరేట్ కంపెనీ లాగా నడుపుతుంటారు। ఇక్కడ దిశానిర్దేశం చేసేది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు। ఇక్కడ ఉన్న సమన్వయం మనం చేయాల్సిన అవసరం లేదు। 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, గెలిచిన 6 కావచ్చు, ఒకళ్ళు మాజీ మంత్రి వర్యులు కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని వాళ్ళకు ఒకటే టార్గెట్ ఉంది, ఎలా గెలవాలి, ఎంత మెజార్టీతో గెలవాలని వాళ్ళు అంటున్నారు। ఆ సమన్వయం చేయాల్సిన అంత కష్టమైన పనేం కాదు। కానీ రాజకీయాలకు వచ్చాక చూశాను, ఈ లాస్ట్ 10-15 డేస్లో ఎంతో కడుపు నిండుతుంది। టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు చూపెట్టే ఉత్సాహం, అసెంబ్లీకి చూపెట్టిన ఉత్సాహం మరి ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నారు। ఇప్పుడు మనకు 16 కావాలి, ఢిల్లీలో మన సర్కార్ రావాలనడం చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉందనుకోండి, రాష్ట్ర ప్రభుత్వంలో వేరే పార్టీ ఉంటే వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటే కావాల్సినవి వస్తున్నాయి, నిధులే కావచ్చు, జాతీయ హోదాలే కావచ్చు, రహదారులే కావచ్చు, రైల్వే లైన్సే కావచ్చు, లేకపోతే అసలు అన్నిటికీ మొండి చేయి చూపెడుతున్నారు। ఈ పక్షపాత పాలనకు చరమగీతం పాడాలంటే డెఫినెట్గా మనకు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సార్ ఆకాంక్షిస్తున్నారు। మేము మీ ద్వారా చేవెళ్ళ ప్రజానీకానే కావచ్చు, యావత్ తెలంగాణ అందరు ప్రజలను ఏమడుగుతున్నామంటే, ఈ ఒక్కసారి గెలిపించండి, రాష్ట్రంలో గెలిచాం, సెంట్రల్ కూడా మన వంతు ఉందనుకోండి, అప్పుడు ఇంకా మన డైరెక్షన్ ఎలా ఉంటుంది, మన బంగారు తెలంగాణ దిశ ఇంకా పర్ఫెక్ట్గా కదులుతామని చెప్పి సీఎం గారు చెప్పేది డెఫినెట్గా రీజనబుల్ రిక్వెస్టే కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈసారి గెలిపించండి, నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం। సాధారణంగానే టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉండడం సాధారణం, కానీ ప్రజల్లో కూడా నిజంగా అటువంటి పరిస్థితులే ఉన్నాయంటారా? 3 నెలల తరువాత కొంత ఈ జరిగిన మార్పులు కావచ్చు, చేరుకలు, వీటన్నిటి కారణంగా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడ్డమే మీ బలం అంటారా?
కాంగ్రెస్ డిఫెన్స్లో పడడం తప్ప ఇంకేం చేసేదేం లేదు అక్కడ. ఎందుకంటే చాలామంది ఇటు వచ్చేసారు, కార్యకర్తలు వచ్చేసారు. వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా లేదా అని కూడా చూడరు. టీఆర్ఎస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కార్పొరేట్ కంపెనీగా నడుపుతాం. మేము అందరినీ కలుస్తుంటాం, ప్రతి కార్యకర్తకు వెన్నంటే ఉండి మీరు ఇలా పోండి దిశానిర్దేశం చేసుకుంటూ ఆ బూత్ వైజ్ అన్ని అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేము అలా ఏ ఎలక్షన్ ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోవాలి. ప్రతి ఎలక్షన్ ఇది ఎలక్షన్. సో మీరు మొదటి నుంచి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీని అడుగుతున్నారా? సో మీ పేరు పరిశీలించిన సందర్భంలో ఇతర కాన్స్టిట్యున్సీల కోసం మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీలపై కూడా మీ పేరు వినిపించింది. సో ఇది ఇక్కడే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నా పేరు ఎక్కడ లేదు, ముందటి నుంచి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంది. ఇది స్పెక్యులేషన్ ఆఫ్ మీడియా, ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ కావచ్చు, ఊరికే బయట టాక్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి నేను ముందే చేవెళ్ళని అడిగాను. ఎందుకంటే నేను వ్యాపారపరంగా పౌల్ట్రీ హ్యాచరీస్ పెట్టాక ఈ ఏరియాలో పెట్టుకున్నాం, మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకుంటే నాకేంటంటే చాలా షేర్లింగంపల్లి మా హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో అన్నిటికీ నేను కనెక్ట్ అయినా రిలేట్ అయినా కాబట్టి నేను చేవెళ్ళని అడిగాను. కాబట్టి సార్ చేవెళ్ళ నాకు సరే అన్నారు. దాంతో సో ముందు నేను చెప్పినట్టుగా చాలా డైవర్సిటీ ఆఫ్ పీపుల్ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉంటారు. సో మీకు ఒక్కసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత, సో పార్టీ అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పటికే మీకు ఒక బ్లూ ప్రింట్ అనేది ఉందా నియోజకవర్గంలో ఏం చేయాలని దానికి సంబంధించి? సో పార్టీ మేనిఫెస్టోనే ఫాలో అవుతున్నారు. ఒక 3 months నుండి చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మీరు అన్నట్టు వైవిధ్యభరితమైన కాన్స్టిట్యున్సీ. అర్బన్, సెమీ అర్బన్, రూరల్, సెమీ రూరల్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో దీన్ని అడ్రస్ చేయాలంటే నేనేం డిసైడ్ చేసుకున్నానంటే ఆ 3 కాన్స్టిట్యున్సీస్ రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి అండ్ మహేశ్వరం ఒకలాగా అడ్రస్ చేయాలి. తాండూరు, పరిగి, చేవెళ్ళ, వికారాబాద్ ఒకలాగా అడ్రస్ చేయాలి. సో అలా వాటి సమస్యలు ఏమేమి ఉన్నాయో చూసుకొని కన్సర్న్ ఎమ్మెల్యేస్ అందరితో డిస్కస్ చేసాం. గవర్నర్ ముఖ్యమంత్రి వర్యుల ప్రెజెన్స్లో ఒక 2 గంటలు డిస్కస్ చేసాం. మళ్ళీ చేశాక ఒక్కొక్క ఇష్యూ క్షుణ్ణంగా డీటెయిల్గా డిస్కస్ చేసి సార్ దగ్గర కమిట్మెంట్స్ తీసుకొని ఆ సమస్యలు ఎలా పరిష్కరిస్తామో ఎమ్మెల్యేల ద్వారా, కార్యకర్తల ద్వారా చేవెళ్ళ ప్రజానీకానికి చెప్పాలని డిస్కస్ చేశాం. కానీ 2014లో కూడా దాదాపు ఇవే హామీలతో ముందుకెళ్లారు. సో ఈ 5 ఏళ్ల కాలంలో చేయలేదని అసంతృప్తి ఏమన్నా ప్రజల్లో ఉందా? కొంత ఇక్కడున్న ఇబ్బందుల కారణంగా కూడా కొన్ని ఇష్యూస్ అన్రిజాల్వ్డ్గా ఇంకా ఉండిపోయిన పరిస్థితులు అయితే చూసాం. నేనేమంటానంటే గత 30 సంవత్సరాల్లో చూడని ప్రగతి లాస్ట్ 5 yearsలో ప్రగతి చూసాం. సో మా ప్రగతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, 5 yearsలో అవుతుంది, మ్యాక్సిమం ఇంకో 6 months డిలే అయింది అనుకోండి. దాంట్లో తప్పేంది? ఒక్కొక్క ప్రాజెక్ట్ మన 5 years అనుకుంటే 10 సంవత్సరాలు అయితేనే ఏదైనా ఇంకా కామెంట్ చేయవచ్చు. ప్రాజెక్ట్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా, ప్రోగ్రెస్ బాగుందా అన్నప్పుడు ప్రజలు దాని మీద ఎవరు కామెంట్ చేయకూడదు. సో లాస్ట్ 5 yearsలో చేసిన పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఒక 6 months అటు ఇటు మిషన్ భగీరథ రావన్నారు, మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిచ్చారు, మిషన్ కాకతీయ ఇంపాసిబుల్ ఉన్నారు తెచ్చిచ్చారు, రైతు బంధు ఇంపాసిబుల్ ఉన్నారు. ఇన్ని పథకాలు పెట్టాక ఇవన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి కదా. సో మ్యాక్సిమం ఒక 2 yearsలో ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు కాళ్ళు గడుగుతాను సార్ చెప్పడము, అది నేను సార్ మాటే మీ ద్వారా ప్రజలకు చెప్పడము. 2 yearsలో 2 years కావచ్చు, 2.5 years, కానీ అవడం మాత్రం ఖాయం కదమ్మా. అది దాంతో ప్రజలు హ్యాపీగా ఉండాలి. ట్రిపుల్ వన్ జీవో కోసం సో మీరు ప్రజల్లో హామీ ఇస్తున్న సందర్భంలో వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? 111 జీవో గురించి కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేసాము. దాంతో ఏమవుతుందో 111 జీవో ఇష్యూ టెక్నికల్ రీజన్స్తో డిలే కావాలి. ఒకసారి గవర్నమెంట్ మేము 111 జీవో ఎత్తేసిన రెడీ ఉన్నామన్నాక ఇష్యూస్ ఎక్కడ వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్లోనే ఇక్కడ టెక్నికల్ రీజన్స్ ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది. కాబట్టి ఫైల్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఆఫ్ మూవింగ్. సో సీఎం గారు ఎప్పుడైతే కన్సర్న్ ఇచ్చారో తీసేద్దామన్నాక ఇక నేనేం చేస్తాను, అప్పుడు గెలిచాక ఆ ఫైల్ ఎక్కడెక్కడ ఉందో పట్టుకొని వెళ్ళి సార్తో ఫోన్ చేయిస్తాం, కన్సర్న్ మినిస్టర్స్ కలుస్తాం, ఎక్కడ క్లియర్ కావాలో అక్కడ క్లియర్ చేయిస్తాం. ఎందుకంటే నిజంగా మనం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నీళ్లు మంచిగా సిటీ డిపెండ్ అయితేనేమో 111 ఎత్తేయకుండా ఉంచడం కరెక్ట్. మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్సెస్ అని పెట్టుకున్నాం కాబట్టి వెరీ షార్ట్లీ మనం దీని మీద డిపెండ్ కాము. అప్పుడు ఇంకేముంటుంది? కొన్ని అసెంబ్లీ పరిధుల్లో చాలా సమస్యలు అలానే ఉండిపోయినాయి, ముఖ్యంగా రూరల్ ఎంప్లాయ్మెంట్. సో రూరల్ ఎంప్లాయ్మెంట్లో మాత్రం ఈ 4 ఏళ్ళుగానే కాదు చాలా కాలంగా సో హైదరాబాద్పై ఫోకస్, తెలంగాణకున్న అతిపెద్ద డిసడ్వాంటేజ్ అది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని కానీ ఇటువైపు స్ట్రెంగ్తన్ చేయలేకపోతున్నారు. సో దానికి ఈసారి ఆ సమస్యలను అయితే ఈసారి సాల్వ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీరు లాస్ట్ 5 years చూస్తే గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు చాలా రైతుల పాలిట పక్షపాతి అయిపోయారు. ఎందుకంటే ఆయన ఉద్యమం చేసే సమయంలో చాలామంది రైతుల బాధలు చూశారు. వాళ్ళు చేసిన అప్పులు, పెట్టుబడి లేక అప్పులు చేయడము, వాటికి ఇంట్రెస్ట్లు కట్టుకొని ఇంట్రెస్ట్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం అవన్నీ చూశారు. సో రైతులను ఫోకస్ చేసి ఈ స్కీమ్స్ అని చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ 10 నుండి 12 వేల కోట్లు ఎవ్రీ ఇయర్ కేటాయించుదాం సిటీ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ 10-12 వేల కోట్లు కేటాయించినప్పుడు ఈ లాజిస్టికల్లీ రోడ్స్ అన్ని కనెక్ట్ చేస్తారు, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతాయి, ఎంఎంటీఎస్ ఎక్స్టెండ్ చేస్తారు.
సో ఇన్నాళ్ళు మన డబ్బులన్నీ మనకు ఆ నీటిపారుదల ప్రాజెక్ట్స్ మీదనే ఉండిపోయాయి. ఇప్పుడు ఇది డెవలప్ చేద్దామన్నాను. ఒక్క సర్వీసెసే కాకుండా కొంత ల్యాండ్ బ్యాంక్, విపరీతమైన ల్యాండ్ బ్యాంక్, సో వీ కెన్ ఎక్స్టెండ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. సో కాంగ్రెస్ హయాంలో సెటిలైట్ సిటీ అంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, కానీ అది ముందుకెళ్ళిన పరిస్థితులు అయితే కనిపించలేదు. సో ఆ ప్రపోజల్ మీరు ఏమైనా కంటిన్యూ చేసే అవకాశాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా అవకాశాలు ఉన్నాయా? అప్పుడు శాటిలైట్ టౌన్ వికారాబాద్ అన్నారమ్మా. అప్పుడు జైపాల్ రెడ్డి గారు పార్లమెంటేరియన్ నుండి ఇక్కడికి. సో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండే కాబట్టి వేరే షాద్నగర్ ఏరియాని తీసుకొచ్చి నిజంగా వికారాబాద్ని డిసైడ్ చేసింది తనే. సో అది డిసైడ్ చేసినా దానికి కావాల్సిన నిధులు అన్నీ సరిగ్గా తేలేక డిలే అయిపోయింది. దాని తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు జైపాల్ రెడ్డి గారు చెప్పింది మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు రాబోయే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి మన వంతు అక్కడ పాలు ఉంటుంది కాబట్టి మనం అది మూవ్ చేసుకోవచ్చు. ఎస్. సో దానికి కూడా నిజంగా ఎటువంటి ఇండస్ట్రీస్ అనే దానికి సంబంధించి నేను అదే అంటాను, ఒక్కసారి అభివృద్ధి స్టార్ట్ అయిపోతే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని మంచి డెవలప్ అవుతుంటే ఎవరో పెట్టిన ప్రాజెక్ట్ చూసి ఇంకొకరు కూడా వస్తుంటారు. అసలు ఇనిషియేటివ్ ఎవరు లేకపోతే ఇక్కడ రోడ్స్ బాగాలేవనో మరి రూరల్ బ్యాక్గ్రౌండ్ అలాంటివి ఉంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ అన్ని యూత్ అంతా బాగా చదువుకొని ఉన్నారు, ఇండస్ట్రీస్ రాక ప్రాబ్లం అవుతుంది. సో నేనేమంటున్నా అవన్నీ కనెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా అడ్రస్ చేయవచ్చు ఆ ఇష్యూస్. ఇక మీకోసం ఇంకొక ప్రధానమైన అంశం, సో జనరల్గా ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూస్ ఉండవు, కానీ మీరు కొంత ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాదు అనే ఇబ్బంది ఏమైనా ఉందా కార్యకర్తల నుంచి? అటువంటి మనోభావాలు ఏమైనా? నేను అదే చెప్తున్నా, 82 నుండి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇదే రాజేంద్ర గల్లీలో తిరిగేవాడిని, అప్పుడు స్కూటర్ మీద తిరిగేవాడిని, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంతేగాని ఇక్కడే చదువుకున్నాను. నా బ్రతుకు తెరువు చేవేలతోటే ఉంది. ఎందుకంటే నా వ్యాపారం అంతా ఇక్కడ ఉంది, నా హెడ్ ఆఫీస్ షేర్లింగంపల్లి ఉంది. అట్లెవరు అనట్లేదు అసలు. అంత ఎక్స్ట్రీమ్ అన్నారనుకో, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, నా అపోనెంట్ చేవెళ్ళలో పుట్టలేదుగా, ఆయన హైదరాబాద్లో పుట్టాడు, చదువుకుంది చెన్నైలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది యూఎస్లో, ఉద్యోగం చేసింది యూఎస్లో, డైరెక్ట్ ఎలక్షన్లో దిగాడు. నేను చేవెళ్ళ గడ్డలో పుట్టలేదు, కానీ పెరిగింది, వ్యాపారం చేసింది, ఉద్యోగం చేసింది అంతా ఇక్కడే కదా. ఎవరు ఎక్కువ లోకల్ అవుతారు? ఇక కేంద్ర స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. సో దీనికి ప్రాంతీయ పార్టీలతో సంబంధం ఉండదు. ఇప్పుడు 16 సీట్లు ఉన్నాయి, ఎప్పుడు 16 సీట్లు ఉన్నా ఒకటే అని పదే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో మాత్రం అటువంటి దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్, కొంత చదువుకున్న సెక్షన్స్ నుంచి ఎట్లాంటి రియాక్షన్? నేను అడిగేదంటే జనరల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరూ మనకు డెఫినెట్గా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి ఏం అడ్రస్ చేయాలంటే మనం ఇప్పుడు 2 సీట్లతో టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకోగలిగాం. ఇంకొక ఇష్యూ చెప్పండి మీరు, 11 ఎంపీలతోటి 4.5 yearsలో మనం హైకోర్టు విభజించుకున్నాం. 1969లో పంజాబ్ హర్యానా డివైడ్ అయింది, ఇప్పటివరకు హైకోర్టు డివైడ్ కాలేదు, ఇంకా వాళ్ళకు యునైటెడ్ ఉంది. నేను ఒక డైరెక్షన్తో చేయలేదే, ఒక 4.5 years ఎలా అడ్రస్ చేస్తూ వచ్చారు, తెచ్చుకోగలిగాను. 2 సీట్లతో తెలంగాణ తెచ్చుకొని 11 ఎంపీలతో ఇన్ని సాల్వ్ చేసుకుని 16 తెచ్చుకొని సంకీర్ణ ప్రభుత్వంలో మనం చేయి ఉంటే వాళ్ళని అడగండి. ఇక ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పై ఉన్న మరో పెద్ద అపవాదు, మొత్తం పార్లమెంట్ అందరికీ పారిశ్రామికవేత్తలనే పంపిస్తోంది. సో ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో ఈ చర్చ మరింత ఉధృతమైంది అనుకోవచ్చా? సో కోయిన్సిడెన్స్ గానే మీరు చెప్పండి, ఇప్పుడు నేను వ్యాపారవేత్తనా లేకపోతే ఉద్యమం నుండి ఉన్నవాడినా? నేను ఈటెల రాజేందర్ గారు ఎంత సీనియరో సేమ్ డే మేము జాయిన్, కర్నే ప్రభాకరన్ ఎప్పుడు ఉన్నారో నేను అప్పుడే జాయిన్, జగదీష్ రెడ్డి గారు ఎప్పుడు జాయిన్, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉన్నారు. మరి నన్ను కాదని ఎవరైనా ఒకరు అంటారా? మీరు మేజర్ నాయకులు ఎవరైనా రంజిత్ ఎప్పుడు ఉన్నాడు పార్టీకి అని అడిగితే ఎవరైనా కాదు ఇవాళ నిన్ను వచ్చిండి వాళ్ళు టికెట్ తెచ్చుకున్నట్టు అప్పుడు నేను కామెంట్ చేస్తాను. ఇక ఇక్కడ పూర్తిగా రూరల్ విషయాల్లోకి వస్తే, సో ఒక్కసారి వ్యవసాయం అనేది ప్రాథమికమైన అంశం. రంగారెడ్డి జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీటి వనరులన్నీ అణగారిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి విషయంలో కొంత అది డిలే అవుతుందన్న అసంతృప్తి ఏమన్నా ఇక్కడ రైతుల్లో కనిపిస్తూ ఉంది? డెఫినెట్గా ఉంది, డిలే అయిన అసంతృప్తి ఉంది, కానీ ఇప్పుడు ఇచ్చే కమిట్మెంట్ తోటి ఆ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అవన్నీ రీడిజైన్ చేసినప్పుడు అది డిఫరెంట్ రూట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సెట్ అయిపోయింది. స్టార్టింగ్ ఇనీషియల్గా కొంచెం చేవేల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రణాళిక గురించి డిస్కషన్స్ వచ్చి రావట్లేదు అది ఇది అనుకున్నారు. ఇప్పుడు రీడిజైన్ చేసి ఇక్కడికి వస్తున్నప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో 5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, పంట వచ్చేస్తుంది. కాబట్టి సో పూర్తిగా కాళేశ్వరం పైనే కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి పాలమూరు రంగారెడ్డి కొంత డిలే అవుతుంది. మిషన్ భగీరథ పూర్తి చేస్తున్నారు, పూర్తి చేశారు అనే సెన్స్ అయితే ప్రజల్లో కనిపిస్తారు. చాలా కాన్ఫిడెంట్గా నేనేమంటున్నాను, మనకు ఓపెన్గా డిక్లేర్ చేసిన 18,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని,
అది శాంక్షన్ కాకుండా మేము కమిట్మెంట్ ఇచ్చామనుకోండి ఎప్పుడు ఇలా అని చెప్తారన్న టాపిక్ రావచ్చు. అఫీషియల్గా మనకు లోన్ శాంక్షన్ అయిపోయింది, ఇక ప్రాజెక్ట్ దాని గురించి ప్రాజెక్ట్ శాంక్షన్ అయిన లోన్ ఇంకెక్కడికో డైవర్ట్ చేయలేము. కాబట్టి ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్ళు అడుగుతుంటారు, మనం అకౌంటబుల్ కదా వాళ్ళకు. అది సో ఇప్పుడు ఆ లోన్స్ తీసుకోవడం గురించి కూడా మాట్లాడతారు అనుకోండి ఎవరైనా. మీరు ఒకటి చెప్పండి, నాగార్జున సాగర్ డ్యామ్ అది కట్టినప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 90 కోట్లతో కట్టాము ఆ రోజు. అప్పుడు 90 కోట్ల లోన్ తీసుకోవడం ఎందుకు, మనకు అవసరం లేదనుకుంటే ఇవాళ ఏమయ్యేది? ఆ ప్రాజెక్ట్ కట్టిన 1,00,000 కోట్లు కాకపోయేది. అప్పుడు అన్ని డికేట్స్ పట్టింది ఒక ప్రాజెక్ట్ చేయాలంటే. ఇది 5 yearsలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం కట్టినామంటే అది అప్రిషియేట్ చేయాలి కదా. ఫైనల్గా ఒక్కసారి నెగ్గిన తర్వాత సో ఇప్పుడు గెలుపు అవకాశాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది? సో కొంత అసెంబ్లీ అభ్యర్థుల నేపథ్యంలో కానీ ఇవంతా చూస్తూ ఉంటే తప్పకుండా పాజిటివ్గానే అనిపిస్తుంది. సో ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో నిజంగా వెనుక నుంచి ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, కానీ నేరుగా బహిరంగ సభల్లో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కొత్తగా చూస్తూ ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రజలకు అంత దగ్గరగా ఉంది. మేమే లెక్కలేసామమ్మా, మనకు 5 ఎమ్మెల్యేలు గెలిచాము ముందు, తర్వాత సబితక్క కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి 6 మాకున్నాయి, వాళ్ళకు 1 ఉంది. టాపిక్ ఎక్కడ వస్తుంది? మన లాస్ట్ టైం ఎంత మెజార్టీతో గెలిచామని లెక్కలు వేసుకుంటే ఓకే ఇంత మెజార్టీ ఉంది మనకు కాంగ్రెస్ క్యాండిడేట్ మీద అని మేము లెక్కలు వేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము కార్యకర్తలతో సమావేశమై ఈ మీటింగ్స్ పెడుతున్నామో వాళ్ళ ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో చూస్తుంటే వాళ్ళు ప్రతి దగ్గర కార్యకర్తలే కావచ్చు, లేదా నాయకులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ప్రతి ఒక్కరు లాస్ట్ మాకు వచ్చిన మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ తెస్తామని. ఎందుకంటే అప్పుడు సెకండ్ టైం యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుందేమో అదేమో భయపడ్డారు. ఇప్పుడేంది, ప్రజలకు డెఫినెట్గా ప్రతి పథకం నుంచి వాళ్ళ కడుపు నిండింది కాబట్టి హ్యాపీగా ఉన్నారని తెలిసిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తాం. కొత్త జోన్స్ ప్రకటించిన తర్వాత కొంత మల్టీ జోనల్ ఇష్యూ అనేది నడుస్తున్న నేపథ్యం, సో దానికోసమే ఎప్పుడు కలగనని ఊహించని విధంగా వికారాబాద్ జిల్లా ఏర్పడ్డారు. దానికోసం వీళ్ళు చాలా సంతోషపడ్డారు. సీఎం గారు ఎమ్మెల్యే గారి ద్వారా నా ద్వారా ప్రజలకు ఏం చెప్పమన్నారంటే వెరీ షార్ట్లీ అది జోగులాంబ జోన్లోకి వెళ్ళి తీసి చార్మినార్ జోన్లో కలిపేస్తాము, అలా ఇక్కడ ఉన్న యువతకు ప్రామిస్ చేయమని చెప్పారు. ఎందుకంటే నిజంగా టెక్నికల్గా ఓన్లీ క్యాబినెట్ ఫైల్ మూవ్ కావాలి తప్ప అది ఇంకా డిలే అయ్యేది ఏం లేదు. అసలు టెక్నికల్ ఆ రోజు ఎందుకో ఆ టాపిక్లో జోగులాంబ జోన్లు వేశారు, కానీ ఏ విధంగా చూసినా చార్మినార్ జోన్లకే రావాలి. చార్మినార్ జోన్లోకి వస్తుంది, డెఫినెట్ వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ వస్తాయి. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం టూరిజంని అయితే వ్యాస్ట్గా డెవలప్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్లో కోట్ల జనాభా ఉన్న నేపథ్యంలో కొంత ఆ రిక్రియేషనల్ వాతావరణాన్ని అయితే హైదరాబాద్ జనం మిస్ అవుతున్నారు. సో ఇక్కడ అంతా జియోగ్రఫికల్గా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాం పూర్తి స్థాయి. నేను ఒక 30 years బ్యాక్ ఇక్కడ రాజేంద్ర యూనివర్సిటీలో చదివా అప్పుడు రెగ్యులర్ గండిపేటకి హిమాయసారాకి వెళ్ళేవాళ్ళం. నేను ఈ మధ్యలో వెళ్ళినప్పుడు చూస్తే కూడా డిట్టో అసలు ఏమాత్రం డెవలప్ కాలేదు. సో ఇది కూడా నేను సీఎం గారి దగ్గర కూర్చున్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను, సార్ నేను 30 years బ్యాక్ చూసిన ఇప్పుడు అది ఏం డెవలప్ కాలే అంటే మనం ఏం ముట్టలే అడ్రస్ చేయలే కదా రంజిత్, అది టూరిజం పర్యాటక క్షేత్రం చేయాలి. ఆ గండిపేట హిమాయసాగర్తో పాటు అనంతగిరి కూడా చేద్దాము. మనకు కావాల్సిందంటే నియరెస్ట్ డెస్టినేషన్ అది 25 కిలోమీటర్లు, ఇది 60 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అది కూడా ప్రామిస్ చేయమన్నా. నేను ఒకసారి సార్ కమిట్ అయ్యాక నేనేమంటున్నా అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే సార్ కమిట్ అయ్యారు, ఎమ్మెల్యే గారి ప్రెజెన్స్లో, మినిస్టర్ గారి ప్రెజెన్స్లో అందరి ముందు కమిట్ అయ్యారు కాబట్టి మనం వెళ్ళి కరెక్ట్గా రిప్రజెంట్ చేసుకొని ఫైల్స్ మూవ్ చేస్తే డెఫినెట్గా పనులు అయితే అన్న డెఫినెట్ ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఈరోజు లీడర్తో ముఖాముఖి. వచ్చే ఎపిసోడ్లో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం.